హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆన్లైన్ క్లాసెస్ వల్ల ప్రయోజనం ఏంటి, ఆన్లైన్ క్లాసెస్ వల్ల పాస్ పర్సెంటేజ్ ఎంత పెరుగుతుంది, ఆన్లైన్ క్లాసెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కాన్సెప్ట్ అండి మెయిన్గా. సో ఈ వీడియోలో ఈ విషయాలను మనం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఆన్లైన్ క్లాసెస్ చూడాలంటే నువ్వు ఏదో ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలి. మెయిన్గా మస్ట్ అండ్ షుడ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకనొక కాలేజీలో అయితే జాయిన్ అవ్వాలి. కొంతమంది కాలేజీలో కూడా ఇప్పటివరకు ఇంకా జాయిన్ కాలేదు, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. హాస్టల్ మేబీ జాయిన్ కాకపోయినా కూడా కనీసం డే స్కాలర్గా అయినా కూడా జాయిన్ అవ్వాల్సింది. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఎలా ఉంటాయో తెలీదు. ఒక్కొక్కసారి మీరందరూ పాస్ అని ప్రకటిస్తే మీరు ఏం చేయగలుగుతారు? అయ్యో నేను ఆ రోజు కాలేజీలో జాయిన్ కాలేదు కదా, జాయిన్ అయ్యింటే ఎంత బాగుండు అనేది కూడా మనం ఆలోచిస్తాం. కాబట్టి ఫస్ట్ అయితే మనం ఖచ్చితంగా ఏదో ఒక కాలేజీలో అడ్మిషన్ అవ్వాలి. అది 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ ఎవరైనా కావచ్చు, కంపల్సరీ అయితే మీరు జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత మనం ఆన్లైన్ క్లాసెస్ వినాలి. కొంతమంది ఏంటంటే స్మార్ట్ ఫోన్ పెట్టుకొని ఎక్కడెక్కడో వింటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక నోట్బుక్ పక్కన పెట్టుకోవాలి, తర్వాత స్మార్ట్ ఫోన్ దగ్గర ఉండాలి, చూడాలి. చూసిన తర్వాత మళ్ళీ మెటీరియల్ రిఫర్ చేయాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మార్క్స్ రావాలంటే ఊరికే రావండి. మామూలుగా ఇంతకుముందు ఎలా ఉండదంటే స్టూడెంట్ అట్లా లెక్చరర్ ఫేస్ టు ఫేస్ ఉండేవాళ్ళు కాబట్టి అక్కడికక్కడే డౌట్స్, అక్కడికక్కడే నోట్స్ రాపేయడం, అక్కడికక్కడే క్లాస్ వర్క్ ఇవ్వడం, లేదంటే హోంవర్క్ ఇవ్వడం, ఇవన్నీ జరిగేవి అనమాట. ఆ టీచర్ వచ్చాడంటే అయ్యో ఈరోజు అడుగుతాడు ఏదో అని చెప్పేసి మనం అంతా అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు కాబట్టి సిచ్యువేషన్. మామూలుగా టీచర్ ఆన్లైన్ క్లాస్ చెప్పేటప్పుడు ఒక 40% కష్టపడతాడు, 60% స్టూడెంటే కష్టపడాలి. నువ్వు కష్టపడుతున్నావా లేదా అని రిఫర్ చేసే వాళ్ళు కూడా లేరు. పేరెంట్స్ కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది స్టూడెంట్ యుద్ధం అని మాత్రమే నేను చెప్పగలుగుతున్నా. సో కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో పాస్ అవ్వాలంటే మనం చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా ఆన్లైన్ మాత్రమే నమ్ముకుంటే కాదు, మనం మెటీరియల్ కూడా చూడాలి. ఆన్లైన్ క్లాసెస్ ఆ రోజు చూసిన తర్వాత, ఆ టాపిక్ చూసిన తర్వాత నెక్స్ట్ మెటీరియల్ కూడా రిఫర్ చేయాలి. ఆ రిఫర్ చేసి ఆ రెండు బేరీ చేసుకొని చూస్తే మనకు క్లియర్గా అర్థం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా అర్థం కాకపోతే కన్సల్ట్ లెక్చరర్స్, మీ ఏరియాలో ఉన్నటువంటి లెక్చరర్స్ని కన్సల్ట్ అవ్వడం, ఎప్పటికప్పుడుగా డౌట్స్ అడుగుతూ ఉండడం చాలా బెటర్. ఎందుకంటే అన్ని ఆన్లైన్ క్లాసెస్ వినేసిన తర్వాత లాస్ట్లోకి వెళ్ళి మనం పబ్లిక్ ఎగ్జామ్ని రాయడం అనేది అది కరెక్ట్ కాదు. సో కాబట్టి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవాలంటే ఆ రోజు వచ్చిన డౌట్స్ అన్ని పేపర్ మీద రాసుకోవడం. కన్సల్ట్ లెక్చరర్ మీ కాలేజీలోనే ఒక్కొక్కసారి డౌట్స్ అడగడానికి వెళ్ళొచ్చు మీరు ఈ టైంలో. సో కాబట్టి ఆ డౌట్స్ అన్ని రాసుకోండి, ప్రతి సబ్జెక్ట్లో డౌట్స్ రాసుకోండి, ఇలా ఉన్నాయని లాస్ట్లో వెళ్ళి మీరు డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే మరి జీరో అకాడమిక్ ఇయర్ ఉంటుందా అంటున్నారు. జీరో అకాడమిక్ ఇయర్ ఉండదు, ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి. కొంతమంది తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ మనకు తెలుసు ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు. అంటే ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరుపుతారు, ప్రీ ఫైనల్ ఎప్పుడు జరుపుతారు, పబ్లిక్ ఎగ్జామ్ ఎప్పుడు జరుపుతారు, ఇవన్నీ కూడా క్లియర్గా తెలంగాణ మనకు చెప్పింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఇయర్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు, త్వరలో మేబీ రిలీజ్ కావచ్చు. రిలీజ్ అయినప్పుడు మనకి ఒక సిస్టమ్ ప్రకారం ఎగ్జామ్స్ జరుపుతారు. ప్రీ ఫైనల్ అని చెప్పేది, మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చిలోన, ఏప్రిల్లోన, ఇలా ఒక టైం టేబుల్ అయితే ఫిక్స్ చేస్తారు. అది డిగ్రీ వాళ్ళకు కూడా కావచ్చు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి మనం జీరో అకాడమిక్ ఇయర్ ఉంటుంది అని చెప్పేసి ఊహల్లో తేలిపోతూ ఈ ఇయర్ ఉండకపోతే బాగుంటుంది, లేదంటే అందరినీ పాస్ చేస్తే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం మర్చిపోవాలి. కాబట్టి ఇవన్నీ వదిలేయండి. మన దగ్గర ఉన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్ చేయండి. సో మెయిన్గా పాస్ అవ్వడం అనేది గోల్. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మామూలుగా న్యాచురల్గా చూస్తే ఫేస్ టు ఫేస్ టీచర్ ఉన్నప్పుడే మనం పాస్ పర్సెంటేజ్ తగ్గేది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అందరి దగ్గర మొబైల్ ఉంటుంది. ఆ మొబైల్లో మనం చూస్తున్నాం, ఎంతవరకు సక్సెస్ కాగలం అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అండి ఇదైతే. సో ఈ క్వశ్చన్ మార్క్ను అధిగమించాలి అంటే ఒక్క స్టూడెంటే ఆలోచించాలి, ఇంకెవరు ఆలోచించలేరు. టీచర్ ఎంతసేపు ఉన్న మొబైల్లో చెప్పగలుగుతాడే తప్ప ఇంటికి వచ్చి డౌట్స్ క్లారిఫై చేసి నువ్వు చదువుతున్నావా లేదా ఇవన్నీ కూడా చూడరు. కాబట్టి ఖచ్చితంగా అప్పుడు ఫేస్ టు ఫేస్ చెప్తేనే పర్సెంటేజ్ డౌన్లో ఉంది. ఇప్పుడు అసలు ఫేస్ టు ఫేస్ లేదు, నువ్వు ఆన్లైన్లోకి వచ్చి చూస్తున్నావా లేదా కూడా పెద్ద ఐడియా లేదు. కాబట్టి ఇలాంటి టైంలో పాస్ పర్సెంటేజ్ ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుందండి. పాస్ పర్సెంటేజ్ చాలా తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మరి ప్రభుత్వం దీని మీద ఏదైనా చర్య తీసుకుంటుందంటే మేబీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ అర్థం కాలేదని 60% స్టూడెంట్స్ చెప్తున్నారు. అలాగే కొంతమంది ఒక 10% స్టూడెంట్స్కి అయితే మొబైల్స్ కూడా లేవు. పల్లెటూర్లు వాళ్ళు, కొంచెం ఎక్కడో కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు, కొంచెమందికి తక్కువ, అంటే ఒక 10% స్టూడెంట్స్కి సెల్ ఫోన్ కూడా లేవు. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో పాస్ పర్సెంటేజ్ పెరగాలి అంటే ఖచ్చితంగా
మీ దగ్గర మెటీరియల్ ఉండాలి, అలాగే లెసన్స్ విని ఉండాలి. కొంచెమైనా మీ ఏరియాలో ఉన్నటువంటి టీచర్స్ ఎవరు ఇంటర్కి వెళ్ళేవాళ్ళు అని ఐడియా పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి డౌట్స్ అడిగితే మేబీ కొంచెం ఒక 50% వరకు నువ్వు గెయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైనా అలా ఉంటే టీచర్స్ కూడా ఖాళీనే ఉంటున్నారు, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ టైంలో మంచి టైం కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకు ఉపాధి లేదు కాబట్టి మీరు కూడా ఏదైనా ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా అయితే ఈ విధంగా ప్రిపేర్ అయితే మీకు మంచి మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో చాలామంది ఇంకా ఏమడుగుతున్నారంటే ఎగ్జామ్స్ మరి ప్రీ ఫైనల్ యూనిట్ టెస్ట్లు ఇవి లేవు కదా సార్, ఎలా మనం మరి గెయిన్ అవ్వాలి అని చెప్పేసి. ఎగ్జామ్స్ అనేది మనమే పెట్టుకోవాలి. ఇంకా అంటే నువ్వు ఆ రోజు లెసన్ వింటావు, ఒక లెసన్ ఇంగ్లీష్ ఏదైనా గ్రామర్ విన్నావంటే ఏదో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనమే వాటికి సంబంధించి మిగతా ఎగ్జామ్స్ అన్ని మనమే మిగతా ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ కూడా చూసుకోవాలి. ఎగ్జాంపుల్స్ అన్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఒక పోయం చెప్తారు, ఆ పోయానికి రిలేటెడ్గా ఒకసారి చెప్తారు, మనమే 10 సార్లు రాసుకొని చూసుకోవాలి. ఆ రోజు విన్నటువంటిది ఆ రోజు చెక్ చేసుకోవాలి. అలాగే మనం గెయిన్ అవుతాం. ఎందుకంటే మనకు యూనిట్ టెస్ట్ లేదు, వీకెండ్స్ ఎగ్జామ్స్ లేవు, ప్రీ ఫైనల్స్ లేవు, ఇట్లా హాఫ్ ఇయర్లీ లేవు, ఏవి లేవు. కాబట్టి ఖచ్చితంగా పాస్ పర్సెంటేజ్ విషయం మీద ఆలోచిస్తే చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉండబోతుంది. అయినా వీటన్నిటికీ గవర్నమెంట్ చర్య తీసుకుంటే ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఏమైనా ఛాయిస్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అంటే మేబీ ఉండొచ్చు ఏమో. ఎగ్జామ్స్ కూడా అలా మారుస్తారా అంటే ఇలాగే కంటిన్యూ అవుతే ఇయర్ మొత్తం ఆన్లైన్ క్లాసెస్ అయితే అప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ మార్చడానికి అవకాశం ఉంటుంది. సో అందరూ కూడా ఆన్లైన్ క్లాసెస్ తరువుగా వినండి. వినిన తర్వాత మీ మెటీరియల్స్ తీయండి బయటికి. అలాగే ఆన్లైన్ క్లాసెస్ వింటున్నప్పుడు, ఎందుకంటే కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో పంపిస్తున్నారు, కొంతమంది డైరెక్ట్ ఆన్లైన్లో యాప్ల్లో చెప్తున్నారు. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ వినేటప్పుడు తరువుగా ఖచ్చితంగా ఒక పెన్, ఒక నోట్బుక్ ఖచ్చితంగా పెట్టుకొని ఆ నోట్ చేస్తూ ఉండండి. ఆ నోట్ చేసినటువంటి విషయాలు మీకు ఏమైనా డౌట్స్ వస్తే మీ సార్ వాళ్ళని అడగడం, లేదంటే కన్సర్న్ కాలేజీకి వెళ్ళి మీ కాలేజీలో కన్సర్న్ లెక్చరర్ని అడగడం వల్ల చాలా వరకు యూజ్ ఉంటుందని ఈ వీడియోలో చెప్తున్నానండి. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది అడుగుతున్నారు మీ ఛానల్లో ఇంకా ఏవేవి ఉన్నాయని చెప్పేసి. మా ఛానల్లో 10th క్లాస్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ అంటే 3rd సెమిస్టర్ వరకు సాంస్క్రిట్ లెసన్స్, ఇంటర్మీడియట్ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్, డిగ్రీ అయినా కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్, అలాగే 10th క్లాస్ ఆంధ్రప్రదేశ్, ఇవన్నీ కూడా. అలాగే ఇంగ్లీష్ ఉంది, ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి కొన్ని సబ్జెక్ట్స్ కూడా మేము ఇందులో పెట్టాం. సో కాబట్టి ఎవరైనా ఖచ్చితంగా మేము వినాలంటే ఖచ్చితంగా యూజ్ అవుతాయి చాలా వరకు ఇందులో ఉన్నటువంటివి. మీరు మా ఛానల్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో మీకు సంబంధించి ఉంటాయి 10th, ఇంటర్, డిగ్రీ, 3rd సెమ్, 1st సెమ్, ఇలా ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్, ఇంటర్మీడియట్ తెలంగాణ, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి అందరూ చూడండి, పాస్ అవ్వండి, పాస్ అవ్వడానికి ట్రై చేస్తూనే ఉండండి. ఖచ్చితంగా పాస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.